హలో ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గడిచిన దినములలో క్రిస్టియన్ తెలుగు సిరీస్ని ప్రారంభిద్దామన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చక్కని ఆలోచన ఇచ్చి ఈ మొదటి దినమున మొట్టమొదటి సిరీస్ ఏంటంటే పాటలు అంటే ఏమిటి, వాట్ ఈస్ ద సాంగ్స్. పాటలు అంటే మనకి చాలా ఇష్టం. పాటలు పాడడం కోసం దేవుని మందిరానికి వెళ్తుంటాము, ఆరాధన చేయటకు దేవుని మందిరానికి వెళ్తాం. ఎందుకంటే అది మన జీవితంలో అనుభవం. అసలు పాటలు అంటే ఏంటంటే దేవుడు మన జీవితంలో చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకొని ఒక రీతిగా దేవుని మహిమపరచుటకు ఆరాధింతుము మా చేతులెత్తి స్తుతి చెల్లింతుము నీ కార్యములకై. ఆరాధింతుము మా చేతులెత్తి స్తుతి చెల్లింతుము నీ కార్యములకై. దేవుని మీద మన ప్రేమను తెలియచేయడానికి ఒక రకంగా మనం పాటలు పాడుతాం. బైబిల్లో మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, సజీవ యాగముగా మీ దేహంలోని దేవునికి సమర్పించుకోండి. చాలా మంది దేవుడు ఇచ్చిన చేతులతో వారు పాటలు పాడలేకపోయినప్పటికీ చప్పలు కొడుతుంటారు. చాలా మంది దేవుడు వారికి ఇచ్చిన కాలుతో దేవుని సువార్తను ప్రకటిస్తుంటారు. చాలా మంది పాటలు పాడుతుంటారు. అయితే పాటలు అంటే ఏమిటి అంటే దేవుని నామాన్ని మహిమపరచడానికి. పాటలు అంటే ఏమిటంటే దేవుని సంతోష పెట్టడానికి. పాటలు అంటే ఏంటంటే దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలకు గుర్తుగా దేవుడు ఇచ్చిన నోరుతో దేవుని స్తుతించడం. బైబిల్లో మనం చూసినట్లయితే దావీదు కీర్తనలో ఈనాడు కూడా అనేక మంది పాటలు రాస్తున్నారు కదా. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించదనని, ఆయనే నా కోట, నా కొండ, నా శృంగము, నా ధ్వని అని అనేక రకాలుగా దేవుని నామాన్ని మహిమపరచడానికి ఈ పాటలు అనేవి ముందుకు నడిపిస్తాయి. ఈ దినమున ఆ యొక్క సిరీస్ ఫస్ట్లో నువ్వు పాటలు పాడటం లేదేమో, పాటలు అనేవి దేవుని నామాన్ని మహిమపరచడానికి అనేక రకాలుగా ఈనాడు చూస్తున్నాము. ప్రెసెంట్ జనరేషన్లో పాటలు అనేక రకాలుగా పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయంలో ఉంచి పాటలు ప్రతి మందిరంలో ప్రతి సంఘంలో ఆరాధిస్తున్నారు. ఎందుకంటే ఆరాధన ద్వారా అద్భుతమైన కార్యాలు జరుగుతున్నాయి. పాటల ద్వారా అనేక మంది హృదయాలు మారుతున్నాయి. చాలా మంది పాటలు అంటే ఏ పాటలు ఏమున్నాయి, అసలు పాటల వలన ఏం జరుగుతుంది, పాటల వలన జీవితాలు మారుతాయా, ఆరాధన వలన బ్రతుకులు మారుతాయా, పాటల వలన స్థితిగతులన్నీ మారుతాయని చాలా మంది అనుకుంటారు. ఎందుకంటే పాటలు జీవితాన్ని మార్చగలవు, పాటలు హృదయాన్ని మార్చగలవు. ఆ పాటలు ఏంటంటే నీవు తోడుగా శ్రేయమయుంటివి, బలహీన సమయంలో బలమైన కోటగా ఉంటివి. సర్వశక్తుడా నీవు తోడుగా శ్రేయమయు. పాటలు అనేవి మన జీవితానికి ముఖ్యమైతే అసలు ఈ పాటలు అంటే ఏంటంటే దేవుని గూర్చిన విషయాలు, దేవుడు మన హృదయంలో చేసిన కార్యమును జ్ఞాపకం చేసుకొని పాటల రూపంలో కొంతమంది అయితే, సాక్ష్యం రూపంలో కొంతమంది అయితే, వాక్యం రూపంలో కొంతమంది అయితే. ఈ యొక్క పాటలు అనేవి ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క మొట్టమొదటి సిరీస్లో పాటలు అనేవి మనలను ముందుకు నడిపిస్తాయి.